నమస్తే, నేను మీ సతీష్. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఓటమి చెందడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ, అలాగే పలువురు నేతల పేర్లు కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు ఏ విధంగా ఓడిపోయారు అనేటువంటిది కూడా తనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది అంటూ ట్వీట్ చేసి వివాదాస్పదంగా ఆ ట్వీట్ కూడా మారింది. ఇక తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ప్రస్తావిస్తూ కేటీఆర్ మరొక ట్వీట్ని కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే గనక అక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఆ తెలుగు కూటమి విజయం పైన ప్రస్తావన వచ్చే విధంగా ఆయన ట్వీట్ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో కేంద్రాన్ని 1,00,000 కోట్ల రూపాయల సహాయం రాష్ట్రానికి అందించాలి అంటూ వచ్చినటువంటి ట్వీట్కి ప్రతి ట్వీట్గా ఆయన మరొక ట్వీట్ చేయడం, అది కూడా ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ ఏదైతే మొన్న సాధించినటువంటి విజయాన్ని ప్రస్తావించే విధంగా ఉంది అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఏంటి తెలుగుదేశం పార్టీ విజయాన్ని చూసి కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ఈ ట్వీట్లని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కేటీఆర్ చేస్తున్నటువంటి ట్వీట్లు చూస్తున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే ప్రస్తావించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకి రెలవెన్స్ పోతుందండి. అంటే సమాజం ఎటు వెళ్తున్నది, ఆ సమాజాన్ని గురించి మనం ఏం ఆలోచించాలి అన్న ఒక కాన్షియస్నెస్ పోతుంది. బహుశా నేను అనుకోవటం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బహుశా అది పోయినట్టుంది. నేను ఇంత దారుణమైన కామెంట్ ఎందుకు చేస్తున్నానంటే దీని వెనక ఒక రీజన్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నాడు అని కేసీఆర్ చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు. వాళ్ళకి మరి ఏమి సమాచారం ఉంది? అవతలేమో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. 23 స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం కలిపి 164 సీట్లలో గెలిచింది. 164 స్థానాల్లో అంటే గెలిచేంత ఊపు ఉంటే కేసీఆర్కి కేటీఆర్కి అసలు అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని ఎవరు చెప్పారు? అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాలతోటి నీకు సంబంధ బాంధవ్యాలు తెగిపోతేనే ఇటువంటి సమాచారం నీ దగ్గరకు వస్తుంది, ఇటువంటి కామెంటు నువ్వు చేయగలుగుతావు. అంటే వాస్తవ విరుద్ధమైన కామెంట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు సమాజం నుంచి దూరం అయిపోయినట్టు. అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ మేము 16 గెలుస్తాం, కారు సర్కారు 16 అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కదా తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విధంగా ఏదో రకరకాలుగా ప్రయత్నాలు చేసుకున్నారు, తప్పేం లేదు. అప్పుడు ఏం చెప్పారు? మాకు మొత్తం అన్ని 16కు 16 వస్తాయి. ఒకటేమో వాళ్ళ మిత్రపక్షమైన ఎంఐఎంకి వదిలేసి 16కు 16 వస్తాయి అని చెప్పి చెప్పటం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే, అన్ని పెద్ద పెద్ద మాటలు ఎందుకే మాట్లాడతారు, ఒక్క పార్లమెంటు సీటు తెచ్చుకోండి, ఒక్క పార్లమెంటు సీట్లో మీరు గెలిస్తే ఇంకా మీరు ఏం చెప్పినా నేను వింటానని చెప్పాడు ఆయన. మరి రేవంత్ రెడ్డి అన్నట్టే ఒక్క పార్లమెంటు స్థానం కూడా కేసీఆర్కి కేటీఆర్కి అంటే ఆ రెండు పార్టీ అంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. అంటే పార్లమెంటులో 0 అయిపోయారు. 0 అయిపోయినప్పుడు నువ్వేం చేయాలి? గప్చుప్పున కూర్చొని మనం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అంటే ఆయన ప్రెసిడెంటు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయన తండ్రి ఈయన కొడుకు, ఆయన ప్రెసిడెంటు ఈయన వర్కింగ్ ప్రెసిడెంటు, ఇద్దరు కనీసం వాళ్ళిద్దరూ కూర్చొనైనా ఎందుకు ఓడిపోయాం, అసెంబ్లీలో అంటే ఓడిపోయాం, పార్లమెంటులో కూడా ఎందుకు ఓడిపోయాం,
పార్లమెంట్లో మనకి 3వ స్థానం ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకోవాలి కదా. అది ఆలోచించుకొని మాట్లాడాలి కదా. తాము చేసిన తప్పులేంటో తాము తెలుసుకోవాలి కదా. ఇదేది లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో పాపం అనే అంటం మొదలుపెట్టాడు. సరే ఓకే, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చాలా సింపతి కురిపించి, అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఆయనే చెప్పాడు కదా వీళ్ళకి. కేటీఆర్కి జగన్మోహన్ రెడ్డి చెప్పుంటాడు, తమ్ముడు నేను గెలుస్తున్నాను తమ్ముడు అని. అన్న మళ్ళీ నువ్వే గెలవాలన్నా అని చెప్పి కేటీఆర్ అని ఉంటాడు. ఈ కేటీఆర్కి అసలు జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టి ఒక చాలా చండాలమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎగ్జాంపుల్ చెప్పాడు, విచ్ ఇస్ అ రాంగ్ ఎగ్జాంపుల్. అసలు కేటీఆర్కి కనీస అవగాహన, రాజకీయ అవగాహన కూడా లేని ఎగ్జాంపుల్ అది. ఏమంటాడు ఆ కేతిరెడ్డి, రోజు గుడ్ మార్నింగ్ అంటూ తిరుగుతాడు, గుడ్ మార్నింగ్ అని తిరిగి రోజు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేవాడు ఎట్లా ఓడిపోతాడు అంటాడు. దానికి ప్రస్తుతం మంత్రి, ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అక్కడ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ ఏం పెట్టాడంటే, నీకు రోజు వచ్చి ఆయన గుడ్ మార్నింగ్ అని తిరిగేది ఎందుకో తెలుసా కేటీఆర్, ఇక్కడ ఖాళీ జాగాలు ఏమున్నాయి, ఆ ఖాళీ జాగాల్ని ఎట్లా ఆక్యుపై చేయాలి అని సర్వే చేసుకుంటున్నాడు. ఈ విషయం నీకు తెలీదు, అక్కడ ధర్మవరం ప్రజలను అడిగితే చెప్తారు. మొత్తం చెరువులు మొత్తం పూడ్చేసి కబ్జా పెట్టాడు, వాటర్ బాడీస్ ఏమీ లేకుండా చేశాడు, మొత్తం అన్ని కబ్జా పెట్టడం, మొత్తం కాలనీలు వేసుకోవటం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవటం, ఈ పనులు చేశాడు, అందుకు ఓడిపోయాడు ఆయన. ఆ విషయం నీకు తెలియకుండా నువ్వేదో పెద్ద అక్కడ కూర్చొని నువ్వు ట్వీట్లు పెడుతున్నావు అని చెప్పి ఈ పెట్టిన ట్వీట్ల మీద ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో బుద్ధి వచ్చేలాగా మళ్ళీ రిప్లై ఇచ్చాడు. అంతటితోటి తెలియగలవాడైతే ఊరుకోవాలి. మనకి ఎందుకు ఆంధ్ర రాజకీయాలతో మనకి తెలీదు. జగన్ గెలుస్తాడని చెప్పి మనం ప్రచారం చేసాం, విపరీతంగా ప్రచారం చేసాం. తీరా చూస్తే అతనికేమో 11 సీట్లు కూడా రాలేదు. అతి ఘోరంగా మనకన్నా ఘోరంగా ఓడిపోయాడు అన్న ఒక దీంట్లో ఉండాలి కదా. ఆ నిర్ణయానికి రాకుండా ఇప్పుడు మీరు చెప్పింది నేను కూడా చూశాను. ఈయన ఏమంటాడంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలవటం అంటే ఎన్డీఏ భాగస్వామి పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏలో భాగస్వామ్యం అంటే జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అంతకుముందు ఎన్డీఏ భాగస్వామ్యం, మధ్యలో కొంత డిఫరెన్స్ వచ్చి బయటకు వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి మత మార్పిడులు, ఈ కారణంగా ఈ దుష్ట పాలన, ఈ కారణంగా మొత్తం అన్నీ మళ్ళీ 3 పార్టీలు ఒక గొడుగు కిందకు వచ్చినాయి, పోటీ చేసినాయి, అఖండ విజయాన్ని సాధించినాయి. సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఈ ధ్వంసం అయిపోయింది మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. కేసీఆర్ ఎట్లయితే కోరుకున్నాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. కేసీఆర్ చెప్పటం, ఇదిగో ఇది అమరావతిని నాశనం చేశాడు, ఇదిగో ఇది చేయి, అది చేశాడు, ఇగో నీళ్లు వదిలేశాడు, మాకు బిల్డింగులు వదిలేశాడు, మీ ఆస్తులు అడగలేదు. ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలుబొమ్మలాగా, కేసీఆర్కి కీలుబొమ్మలాగా పనిచేశాడు. అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డిని రిజెక్ట్ చేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ మిత్రపక్షమే కదా ఎన్డీఏ, డబుల్ ఇంజన్ సర్కార్ కదా ఇది. ఢిల్లీలో ఎన్డీఏ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది. అందుకని వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు, అందరినీ కలిసి ఏ మంత్రిని ఏం అడిగాడో చెప్పాడు. ఈ కేటీఆర్ వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ఏ రోజున కూడా ఢిల్లీ వెళ్ళి ఎవరిని ఏం అడిగాడో ఏ రోజున చెప్పలేదు. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఏం అడిగాడో మొత్తం అన్నీ సవివరంగా చెప్పాడు. అందులో తప్పే ఉంటుంది. ఈయనేంటంటే అసలు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు తెలంగాణ అంటే హైదరాబాదు వస్తున్నాడు అనగానే ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు, దాడులు చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చేసారు,
మొత్తం కబ్జా పెట్టేస్తున్నారు అని మొదలుపెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. తెలంగాణలో గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. మళ్ళీ భవిష్యత్తులో పార్టీ స్ట్రెంగ్తన్ అయిన తర్వాత పోటీ చేస్తారేమో, ఎవరికి తెలుసు. ఆ భయం ఇప్పుడు కేసీఆర్కి పట్టుకున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కేసీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కాంగ్రెస్కి వెళ్తున్నారు. మొత్తం ఈ బీఆర్ఎస్ క్యాడర్ అంటే సపరేట్గా లేదు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరే బీఆర్ఎస్ దగ్గర ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే తెలుగుదేశం యాక్టివేట్ అయిపోతున్నదో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న నాయకులు, క్యాడరు ఎవరూ కూడా అక్కడ ఉండరు అనే విషయం స్పష్టంగా అర్థమైన కేటీఆర్ విషం చిమ్మడం మొదలుపెడుతున్నాడు. మొత్తం మీరు చూసుకోండి, అక్కడ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది, అందుకని వాళ్ళు ఎక్కువ నిధులు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి, ఇక్కడ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ని గెలిపించారు, అందుకని ఇక్కడ ఫండ్స్ రావట్లేదు అనే ప్రచారం మొదలుపెట్టాడు. కేటీఆర్కి తెలియని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు భాగస్వామ్య పక్షం ఎన్డీఏలో, అంటే ఒక జాతీయ పార్టీలో భాగస్వామ్య పక్షం. ఈ బేసిక్ లైన్, బేసిక్ డిఫరెన్స్ కూడా తెలియకుండా అసలు కేటీఆర్ ఆ విధంగా ట్వీట్లు ఎట్లా పెడుతున్నాడో, అసలు ఆ కొహెరెన్స్ లేకుండా, అంటే సమాజం పట్ల రెలవెన్స్ లేకుండా, అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా ఈ విధంగా కేటీఆర్ ఎట్లా పెడుతున్నాడో ట్వీట్లు ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్ని ట్వీట్లు పెట్టినా, ఎంత కసరత్తు చేసినా, ఇప్పుడు కేసీఆర్ని చూసాం కదా మనం, కేసీఆర్ రాజకీయాలను మనం చూసాం. కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, బీజేపీని తిట్టాడు. ఈ రెండు పార్టీలకి దూరంగా ఉండి మూడవ ప్రత్యామ్నాయం అన్నాడు. మూడవ ప్రత్యామ్నాయం అని చెప్పి అసలు రకరకాల మహారాష్ట్రలోకి వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండాలు, అసలు మొత్తం టీఆర్ఎస్ అనే పేరుని బీఆర్ఎస్గా మార్చుకున్నాడు. ఏంటి, మొత్తం ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలన్న ఉద్దేశంలో అనమాట. ఈ మొత్తం చేస్తే కేసీఆర్ తోటి వచ్చిన వాడు ఎవడు లేడు. వచ్చిన ఒకడు కుమారస్వామి వచ్చాడు. ఆ కుమారస్వామి మళ్ళీ ఈ కేసీఆర్ కథ అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి బీజేపీ తోటి టైప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి కుమారస్వామి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ అంటే రెండు కూటములు పెట్టుకొని పోరాటం చేసినప్పుడు ఎన్డీఏ కూటమి గెలిచింది, కాంగ్రెస్ కూటమి కొంచెం తేడాతోటి ఓడిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ కూటమిలో ఉండకుండా నువ్వు నాటకాలు, ఒక నాటకం ఆడతాడు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న పార్టీలతోటి కలిసి వెళ్ళి నాటకం ఆడాడు. అంటే కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తానని మోడీని సాటిస్ఫై చేయటానికి. ఇంకొక వైపు వచ్చి బయటకు వచ్చామో నరేంద్ర మోడీని తిడతాడు. అంటే ఈ విధంగా డబుల్ స్టాండర్డ్స్, మొత్తం అంటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే ఒక రాజకీయ నాయకుడికి ఏం జరుగుతుందనటానికి తాజా ఉదాహరణ కేసీఆర్. అందుకని కేసీఆర్ ఉభయతారకంగా, అంటే రెండు వైపులా చెడిపోయిన ఒక రాజకీయ నాయకుడు. అంటే కాంగ్రెస్ తోటి వెళ్ళలేడు, ఇప్పుడు బీజేపీ తోటి వెళ్ళలేడు, ఏ విధంగానూ రాజకీయ మనుగడ లేదు. అటువంటి వ్యక్తి, అటువంటి పార్టీ పెట్టే ట్వీట్లని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో రెండింటితోటి చెందినటువంటి క్రమంలో ఏదైతే కనుక రాష్ట్రంలో వచ్చినటువంటి ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ లాంటి వ్యక్తులు ఈ రోజున ఈ రకమైనటువంటి ట్వీట్లు అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ దీన్ని ప్రజలు ఎక్కడా కూడా సీరియస్గా పరిగణించేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉండవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.